Andhra, Mana APL. Match number 7, Rayalaseema Kings versus Godavari Titans. And toss దగ్గర రాయలసీమ కింగ్స్ కెప్టెన్ గిరినాథ్ రెడ్డి టాస్ గెలిచి బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. బెల్ రింగ్ అయింది, అంపైర్ రెడీగా ఉన్నాడు, లెట్స్ ప్లే అనడానికి. బెల్ రింగ్ చేసింది రంజీ ట్రోఫీ సెలెక్టర్ చైర్మన్ తనే. అండ్ గుడ్ స్టార్ట్. వెల్కమ్ డానీ. థ్యాంక్ యూ రాకేష్. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇక్కడ, ఇద్దరికి ఆల్మోస్ట్ మస్ట్ విన్ సిచ్యువేషన్. కొంచెం పుల్లర్ ఉంది, ఇందాకే చెప్పా మిడ్ వికెట్ లో ఫీల్డర్ లేడని. ఆన్ ద ప్యాడ్స్ ఫ్లిక్ చేశాడు, ఫస్ట్ బౌండరీ గోదావరి టైటన్స్ కి. ఇంకా చూస్తే కొద్దిగా డ్రిఫ్ట్ అయింది అండ్ ఎస్టీ ఫ్లిక్ మిడ్ వికెట్ అటు 4 runs అవుట్ విన్. చాలా ఫాస్ట్ ఉంది ఇక్కడ, ఫీల్డర్ని ఇక్కడ బీట్ చేసే కానీ అది బౌండరీ వెళ్ళిపోయింది. అది ఆహా ఆహా, గ్లోరియస్, బ్యూటిఫుల్ గా ఉంది చూడ్డానికి. జ్ఞానేశ్వర్, సిఆర్ జ్ఞానేశ్వర్ అది ఎంత మంచిగా ఆడినా చూస్తే ఇక్కడ ఫుట్ వర్క్ అంత, ఎల్బో హై డ్రైవ్ అంత, టైమింగ్ అన్ని పర్ఫెక్ట్. ఎస్, ఫీల్డర్ నుంచి కొద్దిగా బెటర్ ఇక్కడ. లవ్లీ లవ్లీ షాట్. ఈసారి వంశీ బ్యాట్ నుంచి ఇద్దరు బ్యాటర్స్ ఎంత స్టైలిష్ గా ఆడుతున్నారంటే పోటా పోటీగా. నీ షాట్ స్టైలిష్ అంటే నా షాట్ స్టైలిష్ అన్నట్టు. అండ్ బ్యూటిఫుల్ షాట్, హ్యాండ్స్ ఎక్స్టెండ్ అయ్యేది, కవర్ డ్రైవ్, ప్లేస్మెంట్ అన్ని పర్ఫెక్ట్ ఇక్కడ. మంచి మంచి లెంత్ ఉండే, మంచి హిట్ చేసేసాడు బౌలర్ కూడా, కానీ కొద్దిగా అవుట్ సైడ్ ది ఆప్షన్ దొరికే కానీ ఆన్ ద రైజ్. ఎస్ డానీ, మేజర్, ఓహో బ్యూటీ. కొట్టిన తర్వాత అవసరమే లేదు, ఒక్క అడుగు కూడా జరగాల్సిన అవసరం లేదు. బాల్ అలా బౌండరీ రోప్ దగ్గరికి వెళ్ళిపోయింది అంతే. 4 runs. ఇదే మాట్లాడుతున్న రాకేష్, రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడొచ్చు ఫస్ట్ 6 overs లో. అండ్ చూస్తే ఇక్కడ బ్యూటిఫుల్ షాట్, నార్మల్ క్రికెటింగ్ షాట్, ఫ్రంట్ ఫుట్ స్ట్రెచ్ చేసి కవర్స్లోకి వెళ్ళి గ్యాప్లోకి వెళ్ళి బ్యూటిఫుల్ షాట్. అండ్ బ్యాట్స్మెన్కి ఇది ఎయిర్లో ఉంది, ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. అండ్ కాట్ అండ్ బాల్. సో ఫస్ట్ వికెట్ అంటూనే ఉన్నాం అక్కడ, అప్పుడప్పుడు కమెంటేటర్స్ కాదు అది. ఇక్కడ టైటన్స్ ఫస్ట్ వికెట్ కోల్పోయారు. జ్ఞానేశ్వర్ గాన్ ఫర్ 20, 28 for 1 టైటన్స్. హేమంత్ న్యూ బ్యాటా, హేమంత్ కూడా మంచి హిట్ చేసే ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయరే. ఎప్పుడు మాట్లాడినా కోచింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. గుడ్ షాట్ వంశీ నుంచి, ప్రెషర్ని ఈజ్ చేస్తుంది బౌండరీ. పవర్ ప్లేలో ఆఖరి ఓవర్ ఇది. అండ్ ఇక్కడ 6 runs. ఆ టెంపో తోటి అలా ఆ బాల్ బయటికి అలా వెళ్ళిపోయిందన్నమాట లాంగ్ ఆన్ ఫీల్డర్. వావ్, ఇది బౌండరీ వెళ్తుంది. ఎస్, అంతకు మించి 6 runs, ఫ్లాట్ హిట్, క్లీన్ బౌల్డ్, క్లీన్ బౌల్డ్. డిసెప్టివ్ అని మీరు అంటూనే ఉన్నారు, సరిగ్గా ప్రూవ్ అయింది. హేమంత్ రెడ్డి 8కి అవుట్. టైటన్స్ 85 for 2. ప్రసాద్ క్రీస్లోకి వచ్చాడు, ఇంకొక యంగ్స్టర్ లెఫ్ట్ హ్యాండర్. అండ్ ఇక్కడ చిన్నపాటి మిస్ ఫీల్డ్, ఏ మిక్స్ అప్, సారీ. మరి డైరెక్ట్ హిట్ అయి ఉంటే, ఇన్ఫాక్ట్ డైరెక్ట్ హిట్ అయ్యింది. ఒక దశలో చూస్తే డైరెక్ట్ హిట్, గాన్. ఎక్సలెంట్ త్రో. ఏంటో ఈ సీజన్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో బ్యాటింగ్ బౌలింగ్ పక్కన పెడితే ఫీల్డింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వంశీ అస్సలు హ్యాపీగా లేడు వంశీ. 57కి అవుట్. 85 for 3 టైటన్స్. విజయ్, విజయ్ ఎక్సలెంట్ ఫీల్డర్. ఇది ఒక క్లీన్ హిట్ చూడాలి, చాలా సేపు గాల్లో ఉంది. ఇది కూడా సిక్సర్ గా వెళ్ళిపోయింది. ఈ ఓవర్లో 2 sixes వచ్చాయి, ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. 100 up. ఈసారి ఎయిర్లో ఛాన్స్ ఉందా? ఎస్, చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. విజయ్ అవుట్ ఫర్ 16 runs, 110 for 4. శశికాంత్ న్యూ బ్యాటర్, 9 matches లో 131 స్ట్రైక్ రేట్, పర్వాలేదు. ఒక 50 కూడా ఉంది, 55 నాట్ అవుట్.
అండ్ ఇక్కడ కంట్రోల్ చేశాడు బట్ ఎటువంటి నష్టం అయితే జరగదు. గిర్నాథ్ కెప్టెన్ క్యాచ్ తీసుకున్నాడు. గుడ్ బాల్. అండ్ ఇది అక్కడ ఫీల్డర్ ఉన్న మాక్సిమం గుడ్ ట్రై, గ్రేట్ ట్రై, ఇంకేమన్నా చెప్పొచ్చు. వాట్ అన్ ఎఫర్ట్. ఆంజనేయులు అవుట్ అండ్ ఇదైతే చాలా సేపు గాల్లో ఉంది. మరి లాంగ్ ఆన్ ఫీల్డ్ విల్ బి ఇన్ యాక్షన్. వాట్ అ క్యాచ్, లవ్లీ క్యాచ్. ఇక్కడ ప్రసాద్ గాన్ ఫర్ 21, 139 ఫర్ 5 టైటన్స్. గద్దే సమన్విత్ ఫ్లోర్ వన్ స్ట్రైట్ బౌలర్ తలపై నుంచి టెరిఫిక్ షాట్ ఫ్రమ్ శశి. గ్రేట్ బ్యాటింగ్. ఈసారి అప్పర్ కట్. ఎందుకు ఎక్స్పాన్సివ్ షాట్స్ ఎందుకు అవసరమా? సమన్విత్ గాన్ ఫర్ 1. వాహ్, వాట్ అ షాట్. 6 రన్స్. ఎటు వేసినా కానీ నేను చూసేది ఒకే వైపు, బౌండరీ దాటాల్సిందే బాల్. అండ్ ఈసారి మాత్రం క్యాచ్. 36 అవుట్, 164 ఫర్ 7. యుఏవి వర్మ. గ్రేట్ బౌలింగ్, గ్రేట్ బౌలింగ్. సెకండ్ రన్ ఆల్రెడీ తీసేస్తున్నాడు. ఎక్సలెంట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఇంకో రన్ కూడా వెళ్తారా? లేదు, ఛాన్స్ లేదు. అండ్ హీ వి గో, వి గాట్ 175. అండ్ బ్యాటింగ్ చూస్తే గోదావరి టైటన్స్ జ్ఞానేశ్వర్ 20 రన్స్. దాని తర్వాత వంశీ అద్భుతం అద్భుతం, సిక్సర్లు 57 పరుగులు. దాని తర్వాత ప్రసాద్ 21 అండ్ కేవి శశికాంత్ ద గేమ్ చేంజర్ 36 పరుగులు. 176 టార్గెట్ 20 ఓవర్స్లో. అక్కడ అంపాక్ట్ ప్లేయర్ కొరకు సిగ్నల్. యారా సందీప్ ప్లేస్లో రవితేజ మరి బౌలర్ కనుక అతన్ని తీసుకొని వచ్చారు. సందీప్ మంచి బ్యాటింగ్ చేసే ప్లేయర్. ద ఫస్ట్ బాల్ కమింగ్ అప్ అండ్ ఫస్ట్ బాల్కే ఒక బ్రహ్మాండమైనటువంటి బౌండరీ. వాట్ షాట్ డానియల్, మీరు ఇష్టపడతారు, మీరు కూడా లెఫ్ట్ హ్యాండెడ్ కనుక. ఎస్, ఇది ఒక డ్రీమ్ ఫస్ట్ బాల్ అనుకోవాలి బ్యాటర్కి. అండ్ ఇక్కడ ఎయిర్లో ఉంది, క్యాచ్కి ఛాన్స్. బ్రహ్మాండమైనటువంటి క్యాచ్ తీసుకున్నాడు. బ్రిలియంట్ క్యాచ్. అక్కడ అంత ఈజీ కూడా కాదు వెనుకకు వెళ్ళి తీసుకోవడం. ఐ థింక్ ఫస్ట్ వికెట్ 4 రన్స్కి అవుట్ అయ్యాడు వీరా. 4 for 1. రోషన్ పవన్ ఆడడానికి వచ్చాడు. 3 మ్యాచెస్లో 63 రన్స్ ఈ సీజన్లో. ఇక్కడ ఒక హ్యూజ్ హిట్ ఫ్రమ్ డివి ప్రశాంత్ అండ్ సిక్సర్గా వెళ్ళింది. బిగ్ షాట్ కి ప్రయత్నం. క్లియర్ అయిందా ఏంటి? ఒక 10-15 రోస్ వెనక్కి వెళ్ళిపోయింది బాల్. ఈసారి మాత్రం చాలా బిగ్ షాట్ ఆడాడు. ఛాన్స్ ఆపాడా చూడాలి. ఇక్కడ విజయ్ ట్రెమండస్ ఎఫర్ట్ అయితే చూసాం అతను నుండి. బట్ వీ హావ్ టు వెయిట్. టైమింగ్ జంప్. ఓ మై గుడ్నెస్, సేవ్డ్ ది సిక్సర్. ఎక్సలెంట్. అండ్ ఇక్కడ వికెట్. కామెంటేటర్స్ కర్స్. చాలా బాగా ఆడుతున్నాడు. 50కి దగ్గరలో ఉన్నాడు అనుకున్నాం. అండ్ బహుశా రాంగ్ టైంలో వికెట్ పడింది ఇక్కడ. అండ్ ఎస్, డెఫినెట్లీ అవుట్. 49 అవుట్ అయ్యాడు. 95 for 2. రోహిత్ వచ్చాడు. బిగ్ షాట్ కి ప్రయత్నం అని క్లియర్ చేశాడు సునాయాసంగా. మరి డైరెక్ట్ హిట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంతో 50 పూర్తి చేసుకున్నాడు ఇక్కడ రోషన్. అబ్బా, సెలబ్రేషన్ అదిరింది. ఏమా సెలబ్రేషన్కి మీనింగు? కానీ ఏదైతే ముందులే తొడగొట్టి చెప్తున్నావు. సూపర్. ఒకటైతే చెప్పాడు, కత్తి తిప్పాడు అక్కడ. చూద్దాం మరి ఇప్పుడు లైన్స్ ఎలా ఉంటాయో. అండ్ ఇంకా బెటర్. ఓవర్ ది వికెట్ వచ్చినా అరౌండ్ ది వికెట్ వచ్చినా కానీ రిజల్ట్ మారలేదు. ఈసారి ఇంకా బెటర్, అంతకు మించి. సరి ఆన్ ద ప్యాచ్ స్లాగ్ చేశాడు. అండ్ మరొక సిక్సర్. ఇన్ రష్ తొందరగా ఫినిష్ చేసి వెళ్ళిపోదామన్న విధంగా ఆడుతున్నారు. సిక్సర్ల మీద సిక్సర్లు. వాట్ ఆ బ్యాటింగ్, అన్బిలీవబుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు ఇక్కడ రోషన్. అండ్ అక్కడ గ్యాప్ లో 2 గుడ్ షాట్. టెరిఫిక్ షాట్ ఇది.
class of a player, Rohit Gutta. డాట్ బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఫీల్డర్ అయితే వెళ్తున్నాడు, క్యాచ్ ఉందా? ఓహో, ఓ మై గుడ్నెస్, వండర్ఫుల్ ఎఫర్ట్. Brilliant knock from Rohit Gutta. 39 K out, 17 balls, so 166 for 3. కెప్టెన్ గిరినాథ్ రెడ్డి. Excellent bowling. And Dan equal ga well played. Roshan, what a sweet timing. Part timers eppudu wickets తీస్తాం, మనం చూస్తూ ఉంటాం. And that's it. Big hit. Terrific batting from Roshan. And great shot from Girinath Reddy, captain. And unbelievable knock added Roshan. Brilliant boy, brilliant. Keep it up. And దాంతో రాయలసీమ కింగ్స్ సెకండ్ విక్టరీ అందుకున్నారు ఈ ఏపీఎల్ లో. కంగ్రాచులేషన్స్ రాయలసీమ కింగ్స్, వాట్ ఎ నాక్. అండ్ మ్యాచ్ నెంబర్ 7 మర్లిన్ గోదావరి టైటన్స్ వర్సెస్ రాయలసీమ కింగ్స్ లో గోదావరి టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 175 for 7, వంశీ 57, శశి 36. అండ్ బౌలింగ్ లో రాజు 2 wickets, గిరినాథ్ 2 wickets, కమరుద్దీన్ అండ్ రఫీ 1 wicket. ఇన్ రిప్లే రాయలసీమ కింగ్స్ 18.3 overs లో టార్గెట్ చేజ్ చేసి విక్టరీ సాధించారు. మన ఆంధ్ర మన ఏపీఎల్.